యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందనములు. భారతదేశంలో ఉన్న చాలామందికి అమెరికా వెళ్ళాలి, అక్కడ సెటిల్ అయిపోవాలి అని చాలా కలలు కంటూ ఉంటారు. అదేవిధంగా కలలు కంటూ వీసాలకు అప్లై చేస్తూ ఉంటారు. వీసా రిజెక్ట్ చేస్తే మళ్ళీ అప్లై చేస్తారు వీసాకి. మళ్ళా రిజెక్ట్ చేస్తే మళ్ళీ అప్లై చేస్తారు. ఆ విధంగా 3 సార్లు రిజెక్ట్ అయిందంటే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడానికి అమెరికా అవకాశాలు అనేవి ఉండవు. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎటువంటి వీసాలు అక్కర్లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒకటే ఒక అర్హత, పరిశుద్ధంగా ఉండటం. పరిశుద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు పరలోక రాజ్యానికి ఆకర్షించుకుంటాడు. పరిశుద్ధంగా అంటే యేసు రక్తంలో మీ పాపాలు కడుక్కొని పరిశుద్ధంగా ఉండాలి. దేవుని దగ్గర మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పరిశుద్ధంగా ఉండాలి. ఆ అర్హత ఉంటే దేవుడు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి ఎటువంటి వీసా రిజెక్షన్ అనేది, అటువంటి రిజెక్షన్స్ ఏం లేకుండా దేవుడు సంతోషంగా ప్రతి పరిశుద్ధుడిని దేవుడు ఆహ్వానిస్తాడు, ఆయన ఆకర్షిస్తాడు పరలోకానికి. అదేవిధంగా ఈ లోకంలో చాలామంది కళలు అమెరికా వైపు ఉంటే కానీ దేవుని వైపు వాళ్ళకి కళలు ఉండవు. దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళాలని కానీ అటువంటి తపన ఎవరికీ ఉండదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలని తపన చాలా అరుదుగా, చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఏర్పరచబడిన వారు కొందరే, పిలువబడిన వారు అనేక మంది. దేవుడు అనేక లక్షల మంది పిలుస్తున్నాడు, రండి పరలోకానికి రండి, మీ యేసు రక్తంలో పాపాలు కడుక్కోమని ఆయన చెప్తున్నాడు. ఆ రక్తంలో పాపాలు కడుక్కొని పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి అని దేవుడు చెప్తాడు. వాటి మీద ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు చాలా అరుదు, చాలా తక్కువ. ఎందుకంటే ఈ లోకం అల్పమైన ఈ లోక జీవితంలో ఈ లోక సుఖభోగాల గురించి, ఈ లోక సంతోషాల గురించి మాత్రమే ప్రాకులాడతారు. కానీ మనం యుగయుగములు ఉండవలసిన పరలోక రాజ్యంలో అక్కడ వెళ్ళి ఉండటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆ పరలోక రాజ్యం గురించి వాళ్ళకి తెలియదు. ఆ పరలోక రాజ్యం గురించి వాళ్ళు రుచి చూసి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఈ లోకానుసారంగా ముందుకు సాగుతుంటారు. ఎవరైనా ఒక్కసారి పరలోక రాజ్యానికి వెళ్తే కనుక మరొకసారి ఇక్కడ ఈ భూమి మీద ఆడడానికి ఎవరు ఇష్టపడరు. ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళిపోదాం పరలోక రాజ్యానికి అనే వాళ్ళ తపన ఉంటుంది. ఎందుకంటే ఈ భూలోకంలో అక్కడ ఉన్నటువంటి నెమ్మది, అక్కడ ఉన్న సంతోషం, అక్కడ ఉన్న సమాధానం భూలోకంలో ఎంత మాత్రం కూడా దొరకదు. ఈ భూలోకంలో ఉన్న ఈ జీవితం కానివ్వండి, ఈ భూమి కూడా శాశ్వతమైనది కాదు. భూమి అంతరించిపోతుంది, ఎంతో కాలం లేదు. భూమి అంతరించిపోయే రోజుల దగ్గరికి వచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరలోకం వైపు మీరు మనసు పెట్టండి, దేవుని గురించి ఆలోచించండి, దేవుని గురించి తలంచండి.